నారాయణ సమారభ్యం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ప్రేక్షక మహాశీలకు నమస్సుమాంజలి. ఈసారి మకర సంక్రమణం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. సూర్యుడు ధనురాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. అది పంచాంగం ప్రకారంగా పుష్యమాసం, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరిలో సంక్రాంతి పండుగ రోజు వస్తుంది. సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు ధనురాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్ని మకర సంక్రమణం అంటారు. ఆ మకర సంక్రమణం రోజుననే శబరిమలలో అయ్యప్ప స్వామి అఖండమైనటువంటి జ్యోతి దర్శనం కూడా అదే రోజు జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే రెండు అయనాలు, ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. సంక్రాంతి పండుగ నుంచి ఎప్పుడైతే రవి మారుతాడో మకర రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి మకర సంక్రమణం మొదలవుతుందో అది అక్కడి నుంచి మొదలుకొని 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి అంటే దేవతలకు పగటిపూట అని అర్థం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైనా విధివశాత్తు గతించినట్లయితే వారికి సుక్షేమంగా స్వర్గలోకి ప్రాప్తిస్తుందని చెప్పేసి గరుడ పురాణంలో తెలపడమైంది. అట్లాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వివాహము, ఉపనయనము, గృహప్రవేశము లేదా గృహారంభము ఇత్యాది శుభకార్యాలను కూడా జరుపుకోవడం చాలా విశేషం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు, గోదానము, భూదానము, తిలాదానము, ఆజ్యం అంటే నెయ్యి, ఇట్లాంటి దానాలు చేయడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంది మనకు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి సంక్రాంతి రోజున కూడా పితృతర్పణం వదులుకోవాలి. పితృతర్పణం కనుక వదులుకున్నట్టయితే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ పితృదేవతలకు మోక్షగతులు లభిస్తాయనేటువంటి శాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా వైదికపరమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం మన విధి. మీకు తెలియజెప్పేటువంటి అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. అందరూ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో సుఖశాంతులతో వృద్ధియాలని కోరుకుంటూ సెలవు. జయ శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.